నియమాలు కఠినంగా ఉంటాయి. మరికొన్ని చోట్ల వింత ఆచారాలు ఉంటాయి. అలాంటి విచిత్ర సంప్రదాయమే కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలోని సంజీవరాయుని ఆలయంలో తరతరాలుగా కొనసాగుతోంది. ఇంతకీ ఏంటా ఆచారం అనుకుంటున్నారా? మీరే చూడండి. కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో ఆంజనేయుడిని సంజీవరాయుడిగా కొలుస్తారు గ్రామస్తులు. ఆలయంలో ఓ బండపై ప్రతిష్ఠించిన హనుమంతుడి చిన్న విగ్రహానికి నిత్యాభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. పండుగలు, జాతరలు వచ్చాయంటే మహిళలే అమ్మవారికి పొంగళ్ళు పెట్టి పూజలు చేయడం సహజం. కానీ ఇక్కడి ఆంజనేయ స్వామికి పురుషులే పొంగళ్ళు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఆదివారం సంజీవరాయుని సన్నిధిలో కోలాహలం మొదలవుతుంది. ఉదయాన్నే తిప్పాయపల్లితో పాటు సమీప గ్రామాల్లోని మగాళ్లంతా పొంగళ్ళు వండడానికి కావాల్సిన సరంజామా సర్దుకుని గుడిబాట పడతారు. ఆలయ ప్రాంగణంలో పొయ్యిలను ఏర్పాటు చేసుకుని పొంగళ్ళు వండుతారు. వండిన పొంగలను సంజీవరాయునికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. పండగ కంటే పొంగళ్ళు పెట్టడమే ఎక్కువగా పాటిస్తారు తిప్పాయపల్లి వాసులు. పంటలు చక్కగా పండి పశు సంపద బాగా పెరిగి గ్రామం కలకలలాడేందుకు ఈ పొంగళ్ళ కార్యక్రమం నిర్వహిస్తారు. సంజీవరాయుడికి పొంగళ్ళు మగాళ్లే పెట్టాలని ఆలయ శాసనాల్లో ఉందని, అందుకే ఈ ఆచారం ఇక్కడ మొదలైందని గ్రామస్తులు చెబుతూ ఉంటారు. తాతల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఏడాదంతా ఎక్కడెక్కడ ఉన్నా పొంగళ్ళ పండగ నాటికి మాత్రం మగవాళ్ళంతా స్వగ్రామానికి చేరుకుంటారు. ఇక్కడ వెలిసినటువంటి శ్రీ సంజీవరాయ స్వామి పొంగళ్ళు ప్రతి సంక్రాంతి ముందు వచ్చేటువంటి ఆదివారం నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత వచ్చేసి లోపలికి ఆడవాళ్ళకు ప్రవేశం లేదు. జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మగవాళ్ళే పాల్గొంటారు. దేవుని ప్రసాదం కూడా ఆడవాళ్ళకి ఇవ్వరు. మొత్తం జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో మగవాళ్ళే పాల్గొంటారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆ ఆచారం అలాగే కొనసాగుతుంది. ఒక అతను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేవాడు. అతడు ఆడవాళ్ళు పెట్టి తినేవాడు కాదు, అంటే మగవాళ్ళు పెట్టేనే తినేవాడు. అతడు ఈ ఊరి నుంచి వెళ్తూ ఒక ప్రతిమను అక్కడ ప్రతిష్ఠించి, మీరు ఈ విధంగా పూజ చేసుకోవాలి, మీ ఊరికి మంచి జరుగుతుంది, దీనికి ఉన్నటువంటి పద్ధతులు ఇవి, ఈ విధంగా ఉండాలని చెప్పేసి వెళ్ళాడు. అప్పటి నుంచి ఆ ఆచారం అలాగే కొనసాగుతూ. ఇక సంజీవరాయుడు ఆలయంలోకి మగవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది, ఆడవారికి ప్రవేశం ఉండదు. ఆలయం బయట గేటు వద్ద నుంచే మహిళలు దేవుణ్ణి దర్శించుకుంటారు. అంతేకాకుండా స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని కూడా ముట్టరు. భక్తి శ్రద్ధలతో పొంగళ్ళు వండి నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి 101 బిందెలతో అభిషేకం చేస్తారు. అంతేకాదు సంజీవరాయుడికి కానుకలుగా బెల్లం, కొబ్బరి గిన్నెలు గంపల కొద్దీ సమర్పిస్తూ ఉంటారు. అలాగే కోరికలు తీరిన తర్వాత స్వామివారికి వేల రూపాయల్లో చదివింపులు చేస్తూ ఉంటారు.